ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 43-44వ అధ్యయనంలో బాబావారు ఏ విధంగా పరమాపదించారో చూద్దాం. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని మొదలెడిరి. మన ముందు 8 ఏళ్ల బాలునిగా ప్రత్యక్షమైనారు బాబావారు. బాబా తన భక్తులతో చెప్పిరని యొకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక నెవ్వరునూ సందేహంపనెక్కరలేదు. ఏలన కృష్ణా అవతారంలో శ్రీ మహావిష్ణువు కార్యమే యొనర్చెను. సుందరీ శరీరముతో, ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుడికి కారాగారమున 8 ఏళ్ల బాలునిగానే ప్రత్యక్షమాయెను. ఈ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారం సాయిబాబా అంటే ఈ అవతారంలో బాబావారు భక్తులను ఉద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమీ యున్నది. యోగుల జాడ లగమ్య గోచరములు. సాయిబాబాకు తమ భక్తుల తోడి సంబంధ మీ యొక్క జన్మ తోడిదే కాదు, అది గడిచిన 72 జన్మల సంబంధం. గడిచిపోయిన 72 జన్మల సంబంధం. ఇట్టి ప్రేమ బంధము కలిగించిన యా మహారాజు అంటే సాయిబాబా వారు ఎచటికో పర్యటనకై పోయినట్లు అనిపించు వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురని దృఢ విశ్వాసం భక్తులకు కలదు. బాబా శరీరము నెట్లు సమాధి చేయవలెనని విషయం గొప్ప సమస్య ఆయను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలెననేరి. కుశాల్ చంద్, అమీర్ షక్కర్ కూడా ఈ అభిప్రాయమునే వెళ్ళబుచ్చిరి. కానీ రామచంద్ర పాటిల్ అనే అతను గ్రామములోని వారందరిలోనూ నిశ్చితమైన దృఢ కంఠ స్వరమును, మీ ఆలోచన మాకు సమ్మతం కాదు, ఆ స్వరంతో మీ ఆలోచన మాకు సమ్మతం కాదు, బాబా శరీరం రాతివాడలో పెట్టవలసినదే అనెను. అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదం 36 గంటలు జరిపిరి. బుధవారము ఉదయమున గ్రామములోని జ్యోతిష్యుడను శ్యామాను మేనమామయగు లక్ష్మణ్ మామా జోషికి బాబా స్వప్నంలో కనిపించి చేయి పట్టి లాగి ఇట్లనెను, త్వరగా లెమ్ము, బాపు సాహెబ్ నేను మరణించి తిననుకొనుచున్నాడు, అందుచే నతడు రాడు, నీవు పూజ చేసి కాకడా హారతిని ఇమ్ము. లక్ష్మణ్ మామ సనాతనాచార పారాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయం బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించెడివాడు. అతనికి బాబా యందు పూర్తి భక్తి విశ్వాసములుండెను. ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యముల పళ్యమున చేత ధరించి మౌలీలు ఆటంకపరచుచున్నను పూజను హారతిని చేసిపోయెను. మిట్ట మధ్యాహ్నం బాపు సాహెబ్ జోగ్ పూజా ద్రవ్యములతో నందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడలో నుంచుటకు నిశ్చయించి అచటి మధ్య భాగమున త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారం సాయంకాలం రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలం నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయం అమీర్ బాయ్ బొంబాయి నుండి వచ్చెను. కోపర్గావ్ నుండి మమల్తాదారు వచ్చెను. ప్రజల భిన్నాభిప్రాయములతో నున్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలెనని పట్టుబట్టిరి కనుక మమల్తాదారు ఎన్నిక ద్వారా నిశ్చయించుకొనవలెను. వాడను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలెనని అతడనెను. కనుక కాకా సాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల రెండవ పార్టీ యొక్క మనస్సు మారెను. అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడలో సమాధి చేయుటకు అంగీకరించిరి.
బుధవారం సాయంకాలం బాబా శరీరమును ఉత్సవంతో వాడకు తీసుకుని పోయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి. యథార్థముగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయమయ్యను. రాతివాడ దేవాలయమయ్యను. అది ఒక పూజా మందిరమాయను. అనేక మంది భక్తులచుట పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసనీ బాబా నెరవేర్చి ఉపాసనీ బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయం గమనించవలెను. ప్రొఫెసర్ నార్కే కథను ప్రచారము బాబా శరీరం 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగుసుపోలేదు. అవయవాలన్నీ సాగుచుండెను. వారు కఫ్ని చింపకుండా సులభముగా తీయగలిగిరి. బాబావారు అన్ని 36 గంటలు గడిచిపోయినప్పటికి కూడా, బాబావారు పరమపదించిన 36 గంటలు గడిచిపోయినప్పటికి కూడా ఆయన శరీరం బిగుసుకుపోలేదన్నమాట. అలానే నార్మల్గా ఉండే వ్యక్తి ఎలా ఉంటారో అలానే ఉన్నారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా బాబావారు చెప్పాను కదా, బాబావారు బయాజీబాయిని అక్క అనేవారు అనమాట. ఆమె ఎప్పుడు కూడా బాబావారికి భోజనం పెట్టేది. ఎంతో ప్రీతితో ప్రేమగా ఆప్యాయంగా పెట్టేది. బాబావారిని తమ్ముడు అనేదనమాట. బాబావారు ఆమెను అక్క అనేవారు. ఆమె కొడుకే తాత్య మామ. ఆయన వచ్చేసి బాబావారిని మామ అనేవాడు అనమాట. అతన్ని ప్రాణాలను కాపాడడం కోసం బాబావారు ప్రాణాలని పణంగా పెట్టి తను శరీరం వదలడం జరిగిందనమాట. కాబట్టి ఈ సమాధి చెందటం, బాబావారి సమాధి చెందటం అనేది ఇది చాలా అద్భుతమైన ఘట్టం అనమాట. ఇది అస్సలు దీనికి మాటలు అనేవి రావన్నమాట. చాలా బాధాకరంగా ఉంటుంది. ఏ విధంగా తన భక్తుల్ని రక్షిస్తాడు, తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి కాపాడుతాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం బాబావారు ఎప్పుడు తను కోరుకోలేదు, నన్ను పూజించండి, నేను దేవుడు అని ఎప్పుడూ చెప్పలేదు, ఏనాడు చెప్పలేదు. ఆయన గురువులలో శ్రేష్టమైన వారు సద్గురువు. అంటే అతను ఏం చేశాడు, ఒక మంచి మార్గాన్ని చూపించాడు, మంచి మార్గంలో నడిచాడు, మంచి మార్గంలో నడవమని చెప్పాడనమాట. కాబట్టి అతని గురించి మీకు ఇష్టమైతే పూజించండి. బాబావారు సాయిబాబా, షిరిడి సాయిబాబా వారి గురించి దయచేసి ఆయన గురించి నెగిటివ్గా అయితే మాట్లాడద్దు. నేను సాయి భక్తుల్ని కోరుకునేది ఇదే. ఒకవేళ మీరు నెగిటివ్గా ఏదన్నా విన్నప్పటికి కూడా దాన్ని వదిలిపెట్టేసేయండి. మీ నమ్మకమే, మీ భక్తే మిమ్మల్ని కాపాడుతుంది, అంతే. బాబావారు మనల నుండి కోరేది ఎప్పుడు 2 నియమాలు. ఒకటి శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే ఓర్పు, సబూరి అంటే నమ్మకం. ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో పూజించినట్టయితే, ఆయన్నే కాదు ఏ దేవుణ్ణైనా పూజించినట్టయితే ఖచ్చితంగా దాని నుండి ప్రతిఫలం ఉంటుంది. ఇదే బాబావారు మనకి చెప్పారు, మంచిని బోధించారు. ఆయన ఎవరైనా సరే అసహించుకుంటూ ఉంటే, ఏదైనా రోగంతో బాధపడుతూ అసహించుకుంటూ ఉంటే వాళ్ళని చాలా దగ్గరగా చేరదీసి సేవ చేసి వాళ్ళ రోగాన్ని పోగొట్టాడు. అంతే తప్పితే ఆయన ఏనాడు చీదరించుకోలేదు, అసహించుకోలేదన్నమాట. తనకు వచ్చే ఏ రోజుకి ఆ రోజుకి వచ్చే దక్షిణ అంతా కూడా దునికి కట్టెల కొరకు తర్వాత ఎవరికైనా సరే దానం చేసేసేవారు. అంతేగాని తను ఏ రోజు డబ్బులు కూడబెట్టుకొని ఏ రోజు కూడా తన అవసరాల కోసం వాడుకోలేదన్నమాట. ఆ విధంగా దక్షిణ ఎందుకు స్వీకరించేవారు అంటే భక్తుల యొక్క పాపాలను ఆ విధంగా రిమూవ్ చేయడానికి ఆయన తీసుకునేవారు. అంతే తప్పితే ఆయనకేం డబ్బు అంటే ఆశయం లేదు. కాబట్టి సాయి భక్తులు గమనించాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.